జిల్లా చిలకలూరుపేట అండి. నా పేరు వచ్చి షేక్ కరీముల్లా సార్. నేను గతంలో అగ్రిగోల్డ్ సంస్థలో దగ్గరగా 10 కోట్ల దాకా కట్టించున్నాము. ఈ యొక్క 10 కోట్ల రూపాయలు కూడా రికవర్ చేయడం కోసం ఈరోజు జనం ఆత్మహత్యలు చేసుకోవడం, అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్యలు, కస్టమర్ల ఆత్మహత్యలు ఇవన్నీ ప్రభుత్వాలు చూస్తూనే వెళ్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ యొక్క కళ్ళబొల్లి మాటలతో కప్పిపుచ్చుతున్నారు. ఇప్పటివరకు ఇటువంటి ధర్నాలు చేస్తే 10,000 20,000 రూపాయలు గత గవర్నమెంట్ నుంచి మేము 1120 కోట్లు ఇప్పించుకోగలిగాము. మరి మిగతా అటువంటి కూడా యాజమాన్యకి తొత్తులుగా కొంతమంది పనిచేస్తూ ఇప్పుడు కూడా యాజమాన్యాన్ని బయటికి రప్పించుకోకుండా మరి ఈ అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఎప్పటికైతే ధర్నాన్ని మొదలు పెడుతున్నామో ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటమో మసిబూసి మారాడుగా రాయటమో చేస్తున్నారు. మరి సచివాలయంలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారికి మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో కూడా మీరు నారా లోకేష్ బాబు గారు ఈ సభాపరం తెలియజేస్తున్నాము. మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు అగ్రిగోల్డ్ సమస్యలు మొత్తం కూడా మార్చి నాటికల్లా ఎవరు కూడా రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధ్యతలు కనిపించకూడదని చెప్పడం జరిగింది. మరి గతంలో కూడా అలానే హామీలు ఇచ్చి వెళ్ళిపోయి ఉన్నారు. అదేవిధంగా 2019 ముందు అగ్రిగోల్డ్ బాధితులకు ఎవరికైతే న్యాయం చేయకుండా వెళ్ళారో గద్దెదించడం జరిగింది. మళ్ళీ ఇదే విధంగా రాష్ట్ర గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు 20,000 రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. మరి అతను కూడా మమాని వెళ్ళిపోయడం జరిగింది. ఇవాళ గవర్నమెంట్ వచ్చి కూడా దగ్గర 18 నెలలు అయింది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా నేనున్నాను మీకు హామీ ఇస్తానని చెప్పారు. పాదయాత్ర లోకేష్ బాబుకి హామీ ఇస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇస్తానని చెప్పారు. ఈరోజు యాజమాన్యం రోడ్డు మీద లాక్కొచ్చి యాజమాన్యాన్ని వాళ్ళకి కఠినంగా శిక్షించి ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధ్యత న్యాయం చేస్తారని, ఆత్మహత్యలు ఆపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలా చేయకపోతే మార్చిలో అగ్రిగోల్డ్ పవర్ ఏందో, ఆంధ్ర పవర్ 7 రాష్ట్రాల పవర్ ఏందో, రోడ్డు మీద ధర్నాలు ఏ విధంగా జరుగుతాయో, రాష్ట్ర ఏ విధంగా జరుగుతాయో, ఆత్మహత్యలు ఏ విధంగా చూస్తారని చెప్పి సభాపతి తెలియజేస్తున్నాం.